దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయన దూత కాదు. చాలా మందికి పరిశుద్ధాత్ముడు అంత దూత, ఆత్మై ఉన్నాడు. తండ్రి కన్నా తక్కువ, కుమారుడి కన్నా తక్కువ, నాట్ ఎట్ ఆల్. తండ్రి కుమారా, ఇన్ఫాక్ట్ బైబిల్లో చూస్తావు, నువ్వు తండ్రిని దూషించిన నాకు క్షమాపణ ఉంది, యేసుప్రభుని దూషించిన నాకు క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మని దూషిస్తే క్షమాపణ లేదంట. ఎందుకంటే పరిశుద్ధాత్మకి మాత్రం ఎందుకు అంటే నీ పాపాలను ఒప్పింపజేసేవాడు. పరిశుద్ధాత్ముడు చేసే పరిచర్య చూసినప్పుడు, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాన్ని చూసినప్పుడు, పరిశుద్ధాత్ముడు పరిచర్యలో చూడొచ్చు, ఒక వ్యక్తిని మొదటగా ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ పైన పని చేస్తాడు అన్నప్పుడు మొదటగా నిన్ను ఒప్పింపజేస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడు తెలుసా? రక్షించబడిన విశ్వాసాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, మలుస్తాడు, మారుస్తాడు, ఎదిగింపజేస్తాడు. ఎదిగింపజేసిన తర్వాత మూడోది ఏం చేస్తాడు తెలుసా? శక్తితో, వరములతో నింపి పోరాడేవాడిగా చేస్తాడు.